హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాల దాటికి నీట మునిగినటువంటి చాలా ప్రాంతాలు. వివరాల్లోకి వెళ్దాం. ఎన్ని రోజుల పాటు వాయుగుండం ప్రభావం ఉంటుంది, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్ర అదేవిధంగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాల దాటికి పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే సూర్యాపేట, ములుగు, ఖమ్మం, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి, జనగామ, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఇప్పటికే అత్యధికంగా హుజూర్ నగర్ లో 29 సెంటీమీటర్ల వర్షపాతం, చిలుకూరు 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గరిష్టంగా. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షపాతానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరొక వారం రోజుల పాటు వర్షం కొనసాగే అవకాశం ఉండగా రాయలసీమ వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. కర్నూలు, చిత్తూరు, కడప ప్రాంతాల్లో కుండపోత వర్షాలు నమోదవుతాయి. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా ఈరోజు భారీ వర్షాలు నమోదు కానున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.